మీది ఎవరండి? మాది కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా. ఓకే. దైగాం మండలం, లగ్గాం గ్రామం. మీరు పోయిన సంవత్సరం ఈ ఆర్యాహి 141 ఎంత పెట్టారు? పోయినసారి ఒక 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేశారు. ఇప్పుడు ఈసారి ఎన్ని ఎకరాలు తీసుకుపోతాను? ఈసారి 99 ప్యాకెట్లు తీసుకుపోతాం. 99 ప్యాకెట్లు. మీ పేరండి? నా పేరు రాజు. లగ్గాం దైగాం మండలం. మాది దైగాం మండలం. నేను పోయినసారి కూడా ఇదే సతీష్ సెట్ దగ్గర తీసుకెళ్ళినా. ఓకే. 3 ఎకరాలు పెట్టినా. ఓకే. నాకు ఎకరానికి 32 నుంచి 30 దాకా. ఒక ఎకరానికి ఎంత వచ్చింది? 30 వచ్చింది. 30 క్వింటాలు. 30 క్వింటాలు వచ్చింది. ఇదే 341. ఇప్పుడు ఎన్ని కూడా పోతాను మళ్ళీ? ఇప్పుడు నేను 83 ప్యాకెట్లు తీసుకోవాలి. 83 ప్యాకెట్లు. మీరు నాకు ఈ సీడ్ దగ్గర పోయినసారి కూడా నాకు తెలియదు. ఓకే. మా బావ దారుణంగా నాకు ఈ సీడ్ తెలుసు. ఓకే. అంటే నేను కూడా మాకు అక్కడ సినిమా జరుగుతాను, చెన్నూరులు ఇస్తాను, కానీ నేను ఎవరిని కూడా నమ్మకుండా సతీష్ సీడ్ దగ్గర తీసుకెళ్ళినా. వాళ్ళ ఈసారి కూడా ఇదే సీడ్ దగ్గరికి వచ్చి ఆ నమ్మకంతో నేను తీసుకొని వెళ్తున్నా. ఓకే అండి. ఇంకా మళ్ళీ మీ ఊరి నుంచి ఇంకెంతమందికి తీసుకెళ్తున్నారు? ఇంకా వస్తారు. మేమందరికీ చెప్పుకోవచ్చు రైతులకు? పక్కా చెప్పచ్చు. ఓకే అండి. ఇత్తనం పేరండి? విమల్ సీడ్స్ ఆర్యాహి 141 ప్యాకెట్ పెట్టండి. ఇదే కదా మీరు పెట్టింది? ఆర్యాహి 141. ఓకే అండి, ధన్యవాదాలు. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు పెట్టినావు నువ్వు? ఎకరం పెట్టినా. ఏ ఇత్తనం? ఆర్యాహి 141. చూపెట్టు. ఇప్పుడు ఎన్ని తీసుకున్నారు? ఆర్యాహి 141. ఎన్ని తీసుకున్నారు? 45 ప్యాకెట్లు తీసుకున్నా. 45 ప్యాకెట్లు తీసుకున్నారు. పోయిన సంవత్సరం దిగుబడి నీకు ఎంత వచ్చింది? 36 క్వింటాలు వచ్చింది. ఒక ఎకరానికి? 1 ఎకరం. ఏ ఊరు మీది? ముగులపల్లి మండలం, గ్రామం అంకుశాపురం గ్రామం. నీ ఫోన్ నంబర్? 9398187858. మెల్లగా పోయి 9398187858. ఓకే, చెప్తావా మరి 10 మంది రైతులకు? 100 మంది చెప్తాను. మీది ఎవరవి? అంకుశాపురం. నువ్వేం తీసుకున్నావు? ఆర్యాహి 141. నీకు వెళ్ళి చెప్పింది ఇది పెట్టు అని. హేమంత్ ఎవరు? హైరేడి. ఓకే. మీదెవరు? మీది అంకుశాపురం. మరి మీరు చెప్తారా అందరికీ? దిగుబడి బాగా వచ్చింది కదా, మంచిగా వచ్చిన విత్తనం అందరికీ చెప్పాలి, అది పద్ధతి. మీదెవరండి? నర్సక్కపల్లి. పోయిన సంవత్సరం వీళ్ళు 1 ఎకరం పెట్టిండు 341. ఎంత వచ్చింది అప్ప దిగుబడి? 36 క్వింటాలు వచ్చింది. 33 క్వింటాలు అమ్మినా, ఇంకా 3 క్వింటాలు చేనులు ఉన్నది. 36 క్వింటాల దిగుబడి వచ్చింది కనుక ఇప్పుడు మళ్ళా తీసుకోబోతాను అదే విత్తనం. మీది ఎవరు? యారా విజేందర్. ఎన్ని సంవత్సరాల విత్తనం పెట్టబట్టి? గత 3 సంవత్సరాల నుంచి పెడతాను. 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. యారా జంగారెడ్డి. నేను లాస్ట్ ఇయర్ పెట్టినా, ఇప్పుడు పెడతాను. లాస్ట్ ఇయర్ పెట్టినావు? ఎన్ని గుంటలు పెట్టినావు? 30 గుంటలు. ఒక 10 ప్యాకెట్లు కొంచెమైనా. 10 ప్యాకెట్లు తీసుకుపోయినావు. 30 గుంటలకు వచ్చింది. 30 గుంటలు. 28 క్వింటాలు మేలుగా అయింది, క్వింటల్నర తాలుగా అయింది. 28 క్వింటాలు మేలుగా, 1 క్వింటల్నర తాలుగా అయింది. బాగా పండింది అన్నట్టు. మీ పేరు? యారా విజేందర్. ఏ ఊరు? ఇస్పేట. అందరికి చెప్పవచ్చు ఈ విషయం? 100%. నీ ఫోన్ నంబర్? 9640130324. మీదెవరే? రామకృష్ణాపురం. ఆర్యాహి 141. అదే మేము అందరికీ చెప్పాలంటే కొద్దిగా మీలాంటి వాళ్ళు, అంటే పంట పండించిన వాళ్ళు చెప్తేనే రైతులు నమ్ముతారు. అదే చెప్తానా? అబద్ధం ఉన్నది, ఇలా పండింది కాబట్టి చెప్తానా. ఓకే. మీదెవరా? పసరగొండ. నీ పేరు? కోరే రఘు. ఏం చెప్తాను అన్న? మంచిగా పండింది, మాకైతే 29 క్వింటాలు వెళ్ళింది. తాలుగా క్వింటల్నర వెళ్ళింది, మంచిగా వెళ్ళింది అంటాను. ఎన్ని గుంటలకు? 30 గుంటలు. 30 గుంటలకు అంటే గుంటకు క్వింటల్ ఖచ్చితంగా ఇచ్చినట్టే. అదే అందరు చెప్పవచ్చు కదా మేమైతే. ఓకే రైట్. నీ పేరేం పేరు అబ్బా? నా పేరు అశోక్. ఇంటి పేరు? పోయేడు అశోక్. పోయిన సంవత్సరము ఏ ఇత్తనం పెట్టాను? 2277. ఏదది? అదే పెట్టినావు. పంట మంచిగా వచ్చిందా? అందుకే ఇప్పుడు ఎన్ని కొంటాను వల్ల? 20 ప్యాకెట్లు తీసుకుంటున్నావా? వేరే ఇత్తనం పెట్టు అని చెప్పంటే ఎంత వద్దన్నావు? అంతేనా? పంట బాగా వచ్చింది కాబట్టిగా ఇదే విత్తనం కావాలి. ఏ విధంగా నీకు బాగా వచ్చిందని బాగా అనిపించిందా విత్తనం? మంచిగానే అనిపించింది. పంట కూడా మంచిగా, సైజు మంచిగానే వచ్చింది, ఎరుడు కూడా తక్కువనే, అందుకే మళ్ళీ తీసుకోవాలి.
అన్ని వర్షాలను కూడా తట్టుకుని పంట వచ్చింది. ఉన్నది నల్లి కూడా రాలే ఎక్కువ. ఓకే పూతల పురుగు లేదు. ఓకే 20 ప్యాకెట్లు తీసుకుంటాను ఇప్పుడు. ఓకే రైట్. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది పంట? ఎంత 30 క్వింటాల్. ఎంత పెట్టినావు భూమి? 1 ఎకరం పెట్టినావు. కరెక్ట్ 30 వెళ్ళిందా? ఇంతకుముందు వేరే విత్తనాలు పెడితే వచ్చింది. 25 వచ్చింది. వేరే విత్తనాల కన్నా ఒక 5 క్వింటాలు ఎక్కువ వచ్చింది దిగుబడి. ఇంతకుముందు నేను చెప్పింది అదే కదా. మరి చెప్పండి మీకు. మీ పేరు? సుమన్. 99120645. ఓకే 10 ప్యాకెట్లు తీసేపోయాడు. 30 గుంటలకు వచ్చింది. 30 గుంటలు. 28 క్వింటాలు మేలుగా అయింది. కింటన్నర తాలుగా అయింది. 28 క్వింటాలు మేలుగా, 1 క్వింటాల్నర తాలుగా అయింది. బాగా పండింది అన్నట్టు. మీ పేరు? యార విజేందర్. ఏ ఊరు? ఇస్పేట. అందరూ చెప్పవచ్చు. ఇది ఏ ఊరే? గాదంపల్లి. పోయిన సంవత్సరం నీకు ఎంత వచ్చింది దిగుబడిది? 35 క్వింటాలు వచ్చింది. ఇదే విత్తనమా? ఇదే 1 ఎకరం పెంచు. కరెక్ట్ 30 వెళ్ళిందా? ఇంతకుముందు వేరే విత్తనాలు పెడితే వచ్చింది. 25 వచ్చింది. వేరే విత్తనాల కన్నా ఒక 5 క్వింటాలు ఎక్కువ వచ్చింది దిగుబడి.